కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈవెంట్ మేనేజ్మెంట్ అప్పులు తప్ప మరేమీ చేయటం లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. సంక్రాంతి సంప్రదాయాలను తొంగలో తొక్కి కూటమి సర్కార్ కేపీఎల్ తీసుకొచ్చిందన్నారు. కేపీఎల్ అంటే కోడి పందేల ప్రీమియర్ లీగ్ అని ఎల్లో మీడియాలోనే రాశారన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల కోసం 450 బరులు సిద్ధం చేశారని, ఒక్కో బరి కోసం ₹1 నుంచి ₹1.5 కోటి వరకు ఇచ్చినట్లు నిర్వాహకులే చెప్తున్నారన్నారు. సంప్రదాయాలను తొంగలో దొక్కుతా ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ తీసుకున్నాం, కేపీఎల్ అంట, ఎల్లో మీడియాలోనే రాసింది. క్యాసినోలను తలదన్నేలా, క్యాసినోలకి మించి జూదా క్రీడలు, జూదా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? జూదాలేంటి విచ్చలవిడిగా ఈరోజు ఎల్లో మీడియానే కథనాల ప్రకారం అది చదివితే ఈరోజు వార్తల్ని ఆంధ్రప్రదేశ్లో జూదం ఎలా విరజిల్లుతోంది, సంస్కృతి సంప్రదాయాలు ఎలా తొంగలేకి దొక్కుతున్నారు వీళ్ళు అనేటువంటిది అర్థమవుతాయి. జూదం నిర్వహించే నిర్వాహకులు, ఉభయ గోదావరి జిల్లాల నిర్వాహకులు గోదావరి తీరాన, నదీ తీరాన కూర్చొని ఒక అవగాహనకు వచ్చి ఒక తీర్మానం చేసుకొని ఈసారి సక్రమంగా మనం జరుపుకోవాలి, జూదమంతా పందాలు జరగాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడదాము, వాళ్ళ దన్ను మనకుంది అని తీర్మానాలు చేసుకొని పందాలకి 450 బరులు ఉన్నాయంట. ఒక్కొక్క బరికి ₹1 నుంచి ₹1.5 కోటి కాంట్రాక్ట్ అంట. యావరేజ్గా ₹1 కోటి తీసుకున్నా కూడాను ఈ యొక్క జూదం కాంట్రాక్టు వాల్యూ 450 బరిలు, యావరేజ్గా ₹1 కోటి, అంటే 450 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అట.